హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను, మీరందరూ చూసే ఉంటారు కదా. ఇంకా ఎవరైనా చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి చూడండి వీడియో. శ్రావణ మాసం 4వ వారంలోకి అయితే వచ్చేసాము. నేనైతే పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. ఇంటి బయట అయితే ముగ్గులు పెట్టుకున్నాను, కలర్స్ కూడా వేశాను. ఇంకా నేనైతే రెడీ అయిపోయి అమ్మవారిని అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజైతే వారిని పెట్టుకుందామని అనిపించింది. బ్లౌజ్ పీస్ అయితే కడుతున్నాను అమ్మవారికి. నా దగ్గర పింక్ కలర్ బ్లౌజ్ అయితే ఉంది, అది కడదాంలే అని చెప్పేసి అమ్మవారికి కడుతున్నాను. శారీ అయితే కొంచెం టైం పడుతుంది, కానీ బ్లౌజ్ అయితే త్వరగానే అయిపోతుంది. శుక్రవారం అంటేనే మనం స్పెషల్గా పూజ చేసుకుంటాం కదండి, ఆడవారం అందరం. ఇంకా శ్రావణ మాసం అంటే ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన మాసం కదా. ఇంకా ఈ మాసంలో వచ్చే శుక్రవారాలన్నీ ఎంతో విశేషంగా అయితే పూజ చేసుకుంటాము. మరింత భక్తి శ్రద్ధలతో అయితే అమ్మవారిని పూజించుకుంటాము. ఈ శ్రావణ మాసం మొత్తం నేనైతే నాన్ వెజ్ తిననండి, పిల్లలకైతే చేసిస్తానండి. మనలాగా ఉండమంటే వాళ్ళు ఉండలేరు కదా ఇప్పటి నుంచే. ఇంకా ఫ్రైడేస్ అండ్ ట్యూస్డే కాకుండా పిల్లలకైతే చేసి పెడతాను నాన్ వెజ్. ఈసారి అయితే 5 శుక్రవారాలు అయితే వచ్చాయి కదండి, ఇదైతే 4వ శుక్రవారం. ఈసారి వచ్చే శుక్రవారంతో అయితే ఈ శ్రావణ మాసం ముగుస్తుంది. శనివారం అయితే అమావాస్య తిథి వచ్చింది. ఆ తర్వాత అయితే మనకి వినాయక చవితి పండుగ కూడా వస్తుంది కదా. సో ఆ పండగకి కూడా మనం ఇంకా రెడీ అవ్వాలి, ప్రిపరేషన్లు అయితే చేసుకోవాలి. అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసుకున్నాను. అమ్మవారికి గాజులు ఇంకా నగలు వేసి పూలతో అయితే అలంకరించుకున్నాను. అమ్మవారిని ఇలా అందంగా రెడీ చేసుకొని చూస్తూ ఉంటే అలానే అమ్మవారిని చూస్తూ ఉండాలనిపిస్తుంది నాకైతే. ఎంత అందంగా వచ్చారో చూడండి, మీరు కూడా చాలా బాగా అయితే వచ్చారు అమ్మవారు. ఇంకా నేనైతే దీపారాజన అవి చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను. అమ్మవారికి కుంకుమార్చన అయితే చేసుకుంటున్నాను. ఓం పద్మప్రియాయే నమః, ఓం పద్మహస్తాయే నమః, ఓం పద్మాక్షే నమః, ఓం పద్మసుందర్యే నమః, ఓం పద్మోద్భవాయే నమః, ఓం పద్మముఖే నమః, ఓం పద్మనాభప్రియాయే నమః, ఓం రమాయే నమః, ఓం పద్మమాలాధరాయే నమః, ఓం దేవ్యే నమః, ఓం పద్మిన్యే నమః నమః, ఓం పుణ్యగంధాయే నమః, ఓం సుప్రసన్నాయే నమః, ఓం ప్రసాదాభిముఖే నమః, ఓం ప్రభాయే నమః, ఓం చంద్రవదనాయే నమః, ఓం చంద్రాయే నమః, ఓం చంద్ర సహోదర్యే నమః, ఓం చతుర్భుజాయే నమః, ఓం చంద్రరూపాయే నమః, ఓం ఇందిరాయే నమః, ఓం ఇంద్రశీతలాయే నమః, ఓం ఆహ్లాదజనన్యే నమః, ఓం పుష్యే నమః, ఓం శివాయే నమః, ఓం శివకర్తే నమః, ఓం సత్యే నమః, ఓం విమలాయే నమః, ఓం విశ్వజనన్యే నమః, ఓం తుష్టయే నమః, ఓం దారిద్ర్యనాశిన్యే నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః, ఓం శాంతాయే నమః, ఓం శుక్లమాల్యాంబరాయే నమః, ఓం శ్రియాయే నమః, ఓం భాస్కర్యే నమః, ఓం బిల్వనిలయాయే నమః, ఓం వరారోహాయే నమః, ఓం యశస్విన్యే నమః, ఓం వసుంధరాయే నమః, ఓం ఉదారాంగాయే నమః, ఓం హరిణ్యే నమః, ఓం హేమమాలిన్యే నమః, ఓం ధనధాన్యకర్యే నమః, ఓం సిద్ధియే నమః, ఓం
జ్యేష్ఠేన సౌమ్యాయే నమః. ఓం శుభప్రదాయే నమః. ఇలా అమ్మవారికి కుంకుమతో ఇంకా వెండి పూలతో అయితే అష్టోత్తరం చేసుకున్నాను. అమ్మవారికి ఇలా పూజ చేసుకుంటుంటే మనసంతా చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది. మనకి ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి. శ్రావణ మాసంలో అమ్మవారిని ఇలా విశేషంగా అయితే పూజించుకుంటే శ్రీ మహాలక్ష్మీదేవి కరుణ వల్ల మనకి సౌభాగ్యాన్ని ఇంకా సిరి సంపదలను అయితే ఇస్తుంది. ఆవు నేతితో అయితే అమ్మవారికి దీపాలు పెట్టుకున్నాను. ఓం విద్యాయే నమః. ప్రదాయే నమః. ఓం శ్రద్ధాయే నమః. ఓం విభూతియే నమః. ఓం సురభ్యే నమః. ఓం పరమాత్మికాయే నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయే నమః. ఓం పద్మాయే నమః. ఓం శుచియే నమః. ఓం స్వాహాయే నమః. ఓం స్వదాయే నమః. ఓం సుదాయే నమః. ఓం ధన్యాయే నమః. ఓం హిరణ్మయాయే నమః. ఓం లక్ష్మే నమః. ఓం నిత్యపుష్టాయే నమః. ఓం వివావర్తే నమః. ఓం ఆదిత్యే నమః. ఓం దీప్తే నమః. ఓం దీప్తాయే నమః. ఓం వసుదాయే నమః. ఓం వసుధారిణ్యే నమః. అమ్మవారికి ఇలా మనస్ఫూర్తిగా అయితే పూజ చేసుకున్నాక ఈరోజైతే నిమ్మకాయ పులిహోర నివేదన అయితే చేశాను. ఆ తర్వాత అమ్మవారికి హారతులైతే ఇచ్చాను. ముందుగా కర్పూర హారతి, ఆ తర్వాత ముత్యాలతో అయితే పంచహారతిని ఇచ్చాను. ఇలా అయితే నా 4వ శుక్రవారం పూజ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి?
మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు సావిత్రి వ్లాగ్స్.